మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి చాలా ఫ్రీక్వెంట్గా వింటున్నాం. బిఫోర్ కరోనా అండ్ ఆఫ్టర్ కరోనా తీసుకుంటే స్టాక్ మార్కెట్స్ మీద చాలా అవగాహన పెరిగింది. సో ఈ స్టాక్ మార్కెట్స్ లో మ్యూచువల్ ఫండ్స్ మీద ఇలాంటి ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా అవగాహన క్రియేట్ చేస్తున్నారు. నేను చదువుకున్నాను, పీజీ చేశాను, సివిల్స్ కూడా ప్రిపేర్ అయ్యాను, ఇదంతా ఉంది. కానీ మ్యూచువల్ ఫండ్స్ అనే అంశాన్ని పూర్తి స్థాయిలో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో మా ఆడియన్స్ కి సింపులర్ వర్షన్ లో, లేమన్ వర్షన్ లో చెప్పండి. సో ఇప్పుడు ఒక వ్యాపారం, ఒక సంతూర్ సోప్ లాంటి ఒక పెద్ద బ్రాండ్ నో, లేకపోతే ఒక ఐటీసీ లాంటి పెద్ద బ్రాండ్ నో మీరు స్థాపించాలి అని అంటే ప్రాక్టికల్ గా మీకు సాధ్యం కాదు. ఒకవేళ మీరు స్థాపించినా కానీ అది సక్సెస్ అవుతా లేదో మీకు తెలియదు. కానీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి. వ్యాపారంలో వచ్చేటువంటి లాభాలు కనుక మనం తీసుకోగలిగితే మన ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. ఇంతవరకు మాత్రం క్లారిటీ ఉంది. సో బేసిక్ అందులో పెట్టుబడులు పెట్టడం కోసం అని చెప్పేసి మనకు ఏర్పడ్డదే ఈ స్టాక్ మార్కెట్. ఇప్పుడు డైరెక్ట్ గా ఒక కంపెనీలోకి వెళ్ళి నాకు నీ షేర్స్ కావాలంటే ఎవరైనా ఇస్తారా? అట్లా ఇవ్వడం కుదరదు. సో కంపెనీలు ఏం చేస్తాయి, మీరు మా దగ్గర పెట్టుబడులు పెట్టండి, మాకు క్యాష్ అవసరము, మేము మీకు షేర్స్ ఇస్తాము, మా కంపెనీ షేర్ వాల్యూ ఎంత పెరిగితే అది మీకు లాభం రూపంలో వస్తుంది, మాకు వచ్చిన లాభంలో మీ షేర్ వాల్యూ ఎంత ఉంటుందో ఆ లాభాన్ని మీకు ఇస్తాము అని చెప్పి వాళ్ళు పబ్లిక్ లిస్ట్ చేసి స్టాక్ మార్కెట్ లో పెడతారు. అక్కడ మ్యూచువల్ ఫండ్ లో పెడితే మనకి డబ్బులు రావు. అక్కడ మనం వ్యాపారాల్లో పెడుతున్నాం కాబట్టి ఆ వ్యాపారాలకి లాభాలు వస్తూ ఉంటాయి కాబట్టి మనకి డబ్బులు వస్తూ ఉంటాయి. ఒక గవర్నమెంట్ కంట్రోల్లో, ఒక సెబీ లాంటి బాడీ కంట్రోల్లో ఏర్పాటు చేసిందే ఈ మ్యూచువల్ ఫండ్ అనే ఒక వ్యవస్థ.